ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడు ఉమర్ నబీ పేలుడుకు ముందు సున్హారీ మసీదులో దాదాపు గంట సేపు నమాజ్ చేసుకున్నాడు. ఆ సమయంలో పేలుడు పదార్థాలున్న కారు మసీదు వద్ద ఉన్న పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేశాడు. అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ కారులో పేలుడు పదార్థాలు గుర్తించలేకపోయింది. ఆ తర్వాత ఎర్రకోట వద్ద కారు బ్లాస్ట్ జరిగింది. ఉమర్ నబీ నమాజ్ చేసిన మసీద్ నుంచి ప్రస్తుతం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ స్పాటించి అక్కడ డీటెయిల్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్ కళ, ఒక్కచోట కాదు, ముందుగా మసీదుకు వచ్చి నమాజ్ చేశారు, తర్వాత అక్కడికి వెళ్ళి ఎర్రకోట దగ్గరికి వెళ్ళారు. ఇన్ని చోట్ల అన్ని పేలుడు పదార్థాలు కార్లు పెట్టి తిరుగుతుంటే అక్కడ సెక్యూరిటీ గుర్తించలేకపోవడం నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తోంది. అసలు ఏంటి ఎంత హై జోన్లో అలా చేయటం? ప్రస్తుతం మీరు మసీద్ దగ్గర ఉన్నారు, మసీద్ వద్ద ఏంటి పరిస్థితి ఏంటి? ఒకసారి దాన్ని వివరించే ప్రయత్నం చేయండి. సతీష్, ఇప్పుడు నేనున్నటువంటి ఏదైతే మజీద్ సున్హరీ మజీద్, ఇందులో దాదాపు గంటన్నర పాటు ఆయన ఏదైతే బాంబు పేలుడు కన్నా ముందుగా ఉదయం దాదాపు 12 గంటల సమయంలో ఈ ప్రాంతంలోకి రావడం, ఇక్కడ ఈ మసీదులో మనకు ఉన్నటువంటి ఏదైతే విజువల్స్ మనం చూద్దాము. అయితే ఇక్కడ మనకు కనిపించేటటువంటి విజువల్స్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ అంతా కూడా సెక్యూరిటీ కూడా ఉంది. ఓకే, ఒక్కసారి మీరు చేయండి. దాదాపు ఇక్కడ లోపల మసీద్కి సంబంధించినటువంటిది లోపలికి వెళ్ళేటటువంటి ద్వారం. అయితే ఇక్కడ కనిపించేటటువంటిది అనుకోవచ్చు, మనకు కనిపించేటటువంటి విజువల్స్ లోపలికి వెళ్ళేటటువంటి విజువల్స్ మసీదులో లోపల ఏదైతే ప్రేయర్ చేసేటటువంటి స్థలము. ఇక్కడ దాదాపు ఒక గంట సేపు పాటు ఇక్కడ లోపల ప్రార్థనలు చేసినటువంటిది మనకు కనిపించేటటువంటిది ఏదైతే విజువలైజేషన్స్ కనిపిస్తుంది. ఎక్స్క్లూజివ్గా లోపల ఈ మసీదులో ప్రార్థనలు చేశాడు. అటువైపుగా ఇక్కడ మనకు సెక్యూరిటీ ఉంది. అంటే లోపల మనకు సెక్యూరిటీ అంటే మనం అన్నాము, అంటే ఆయుధాలు పెట్టుకొని వెళ్ళి మొత్తం అంతా తిరిగినటువంటి 5-6 గంటల పాటు తిరిగినటువంటి రూట్ ఇది. ఇక్కడ మీకు కనిపించేటటువంటి విజువల్స్లో సెక్యూరిటీ ఇప్పుడు ప్రతి వాహనాన్ని కూడా చెక్ చేస్తున్నారు, ప్రతి వాళ్ళని కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు. కానీ ఆ రోజు బ్లాస్టింగ్ జరిగిన రోజు ఎలాంటి సెక్యూరిటీ చేయలేదా? ఫస్ట్ క్వశ్చన్. అక్కడ అంటే ఏదైతే మనకు మసీద్ కన్నా ముందుగా ఎదురుగా మనకి పార్కింగ్ ఉంది, ఆ పార్కింగ్లోనే దాదాపు 2 గంటల పాటు వాహనాన్ని తను తెచ్చినటువంటి కారుని కూడా నిలుపుదల చేసి ఇక్కడ మసీదులో ప్రార్థనలు చేసినటువంటి దృశ్యాలు ఇది. ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఎప్పుడైతే బ్లాస్టింగ్ జరిగినప్పటి నుంచి కూడా ఇక్కడ సెక్యూరిటీని పెంచారు. ఇక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ అనుకోవచ్చు, ఇక్కడ మసీద్ అనుకోవచ్చు, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. అయితే ఆ రోజు జరిగినటువంటి బ్లాస్టింగ్కి ముందుగా అంటే మనకు హర్యానా నుంచి కూడా ఏదైతే యూనివర్సిటీ నుంచి కూడా అక్కడి నుంచి బయలుదేరడము, అక్కడ ఉదయం దాదాపు 6 గంటల నుంచి కూడా ఒక కీలకమైనటువంటి దాదాపు మనకు ఇది నూహ్ అన్నటువంటిది, తర్వాత వచ్చేసేసి బదర్పూర్ రూట్ నుంచి కూడా హర్యానా నుంచి ఆ రూట్ నుంచి రావడము, కార్ని తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ రావడము, కొంత అంటే తన మొబైల్కి కూడా ఛార్జింగ్ లేకపోవడంతో ఇక్కడ ఏదైతే ఫరీదాబాద్ మధ్యలో ఉండేటటువంటి రూట్లోనే ఛార్జింగ్ చేసుకోవడము, ఇక్కడ మసీదులో ప్రేయర్ చేయడము, ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే పార్కింగ్ ఉందో ఆ పార్కింగ్లో వెహికల్ని ఆపడం, తర్వాత ఇక్కడ నుంచి మనము ఇటువైపు నుంచి కూడా అలా బ్యాక్ సైడ్కి వెళ్ళిన తర్వాత వాహనాన్ని తీసుకొని ఏదైతే బ్లాస్టింగ్ సమయానికి కన్నా ముందుగా దాదాపు ఆ ప్లేస్లో 2 గంటల పాటు ఉన్నటువంటి విజువలైజేషన్స్ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలాయి. అంటే ఈ ప్రాంతం అంటే ఒక భయంతో, అంటే అంతకన్నా ముందుగా హర్యానాకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెట్టడము, దీనికి సంబంధించి
సంబంధించినటువంటి కూపి లాగడము, ఏదైతే ఆయుధాలు దొరకడంతో ఒక్కసారిగా తను పట్టుపడతాడు, అంటే తను ఏదైతే విజన్ ఉందో తను పూర్తి చేయలేకపోతున్నాను అన్నటువంటి భయంతో ఒకటి అనుకోవచ్చు. దానితోటి అక్కడి నుంచి తను వెంటనే కార్ తీసుకుని రావడము, ఇటు రెడ్ ఫోర్ట్ సైడ్కి రావడము, బ్లాస్టింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఓవరాల్గా మనకు ఇక్కడ అతని వెనకాల ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల్లో మనకు వచ్చేసేసి డాక్టర్ ముజ్మిల్ షకీల్, తర్వాత డాక్టర్ షాహిల్ సహీద్, డాక్టర్ నబీ. అయితే ఈ ఉమర్ నబీ అన్నది కూడా వెహికల్ నడిపినటువంటి వ్యక్తి. వీళ్లకు చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ షాహిల్ షహీద్. అయితే ఇక్కడ మనకు ఇక్కడ షాహీన్ అన్నటువంటిది ఎవరైతే జైషే మహమ్మద్ దాంట్లో ఎవరైతే ఉంటారో వాళ్లకు సహాయం చేసినటువంటి వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళని షాహీద్ అన్న పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈమెకి ముందుగా షాహీద్ మేడం అంటే మేడం జీ అన్నటువంటి ఒక కోడ్ నేమ్ తోటి వాళ్ళ చాట్ బాక్స్ అనుకోవచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా మేడం జీ హుజూర్ అన్నటువంటి పదాలు అనుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటిది ఏదైతే మొత్తం వారికి సంబంధించినటువంటి వాట్సాప్ చాట్ అనుకోవచ్చు. ఇలాంటి టోటల్ ఇన్వెస్టిగేషన్లో తెలిసినటువంటిది ఇప్పుడు నా వెనకాల ఉన్నటువంటి ఏదైతే సెక్యూరిటీ ఉందో, కానీ ఇదే సెక్యూరిటీని దాటుకొని లోపల తను ఏదైతే నమాజ్ చేసేటటువంటి సమయంలో కార్ పార్కింగ్ చేసినటువంటి విజువలేషన్. ఇంతమంది సెక్యూరిటీ ఉన్నప్పుడు ఆ రోజు వెహికల్ని ఎవరు కూడా చెక్ చేయలేదా? అంటే తను ఎలా లోపలికి వెళ్ళగలిగాడు ఇక్కడ మనము ప్రశ్నించాల్సినటువంటి అంశం. తర్వాత నమాజ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి తను వెళ్ళిపోయి అటు మనకు బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసిన తర్వాత స్లోగా మూమెంట్ని చూసి ఇంకా ఖచ్చితంగా ఎందుకంటే ఆ రోజు అంటే ఆ రోజు మనకు సోమవారము ఎర్రకోట రెడ్ కోట్ అన్నది కూడా ఆ రోజు సెలవు రోజు. కానీ ఆ రోజు తను వచ్చాడు అంటే చేసేది లేక ఇంకా తన కొద్ది సమయంలోనే పట్టుబడతాను అన్నటువంటి భయంతో ఇక్కడికి రావడము. తర్వాత బ్లాస్టింగ్ సమయంలో ఏదైతే మనకు రెడ్ ఫోర్ట్ కాకుండా దానికి ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే మెట్రో స్టేషన్ చాందినీ చౌక్ రద్దీగా ఉంటుంది కాబట్టి అక్కడ బ్లాస్టింగ్కి అది సరైన సమయం అంటూ కూడా దాన్ని ఉన్నటువంటి సిచ్యువేషన్ అక్కడ బ్లాస్టింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్. కానీ ఇక్కడ ఇంత సెక్యూరిటీలో ఈ విధంగా ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బ్లాస్టింగ్లో మాత్రము ఇక్కడ చాలా కీలకంగా నలుగురు చాలా కీలకంగా దీన్ని ప్లాన్ చేసేసి అంటే ఇక్కడ కాకుండా రెడ్ ఫోర్ట్లో కాకుండా వేరే ప్రాంతాల్లో చేయాలి అన్నటువంటి ఏదైతే వాళ్ళ ప్లానెన్స్ తిప్పికొట్టడంతో తాను పట్టుబడతాను అన్నటువంటి భయంతో ఇక్కడికి ఆత్మాహుతి దాడిగా ఇక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర వచ్చేసేసి బ్లాస్టింగ్ చేసినటువంటి అంశాలు ఇక్కడికి మనకు ఇన్వెస్టిగేషన్లో అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద మాత్రము ఇంత సెక్యూరిటీ ఉన్నా కానీ దీన్ని దాటుకొని వెళ్ళారు అంటే మాత్రం ఇక్కడ మనము ఖచ్చితంగా ఇక్కడ ప్రశ్నించాల్సినటువంటి అంశము. మరొకటి ఎవరైతే షాహీద్ మేడం అంటే ఇక్కడ జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి కీలకంగా వాళ్ళ గ్రూప్లో ఉన్నటువంటి వారిని ఆమె దేశం విడిచి వెళ్తుంది అన్నటువంటి పూర్తి సమాచారం కూడా అందింది. దాదాపు 7 రోజుల క్రితమే తనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ని కూడా ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్లు గుర్తించడం జరిగింది. ఆమెకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా తెలుసుకున్నారు. అయితే వీళ్ళని అదుపులోకి తీసుకోవడంతో చాలా విషయాలు కూడా సమాచారం రాబడుతున్నారు. ముఖ్యంగా అంటే రానున్నటువంటి రోజుల్లో అనుకోవచ్చు అటు పంజాబ్ తర్వాత గుర్గావ్ తర్వాత మనకు ఇక్కడ హర్యానా ఢిల్లీ అంతా కూడా పకడ్బందీగా సెక్యూరిటీని కూడా పెంచుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా అంటే ఈ ప్రాంతంలో ఎవరైతే పబ్లిక్ తిరుగుతున్నారో దాదాపు 5 రోజుల నుంచి కూడా ఎవరు కూడా బయటికి రాలేదు. ఈ రోజు మొత్తం అంతా కూడా కొంత రద్దీగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.